క్రికెట్లో వ్యక్తిగత మైలురాళ్లు సాధించడం ప్రతి బ్యాటర్కు ప్రత్యేకమైన అనుభూతి. హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలు బ్యాటర్ స్థాయిని పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో మేటి దిగ్గజాలు కూడా రికార్డుల కోసం ఆడారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జట్టు విజయం ముందు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని కొందరు మాత్రమే భావిస్తూ ఉంటారు. ఆ కొందరిలో భారత వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ కూడా ఒకడు. టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఆదివారం కోల్కతాలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజు 97 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 97 పరుగులు చేసి శతకాన్ని త్రుటిలో మిస్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో శతకానికి కేవలం 3 పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికీ తనకు ఎలాంటి నిరాశ లేదని సంజు శాంసన్ తెలిపాడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ అనంతరం మీరు 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని సంజుని అడగ్గా, గత టీ20 ప్రపంచ కప్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శతకాన్ని మిస్ చేసుకున్నాడు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడాలని రోహిత్ బాయ్ మాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు. అదే భావనతో నేను క్రీజులోకి దిగుతాను. నా ఇన్నింగ్స్ జట్టు విజయానికి తోడ్పడిందంటే అదే నాకు పెద్ద సంతృప్తి అని సంజు చెప్పాడు. అయితే ఈ మ్యాచ్లో సంజు సెంచరీ చేస్తుంటే అది తన కెరీర్లో 4వ టీ20 సెంచరీ అయ్యేది. గత ఏడాది బంగ్లాదేశ్పై హైదరాబాద్ వేదికగానే మొదటి సెంచరీ చేసిన సంజు ఆ తర్వాత వెళ్లిన సౌత్ ఆఫ్రికా పర్యటనలో మరో 2 సెంచరీలు చేశాడు. ఇక ఏది ఏమైనా సంజు శాంసన్ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వ్యక్తిగత రికార్డులపై ఎక్కువ దృష్టి పెడుతున్న ఆధునిక క్రికెట్లో జట్టు విజయమే ముఖ్యమనుకునే ఆటగాళ్లు నిజమైన టీం ప్లేయర్స్ అని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక సూపర్ 8 మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ముందుగా విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఓవైపు వికెట్స్ పడుతున్నా సంజు శాంసన్ క్రీజులో పాతుకుపోయి మ్యాచ్ చివరి వరకు నిలిచాడు.